శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. మొత్తం 15 వచ్చినాయి. లెక్కేస్తే మొత్తం ఎన్ని వచ్చినాయి? 15 వచ్చినాయి. ఈ 15లో ఒక్కటి కూడా మనలో లేకుండా శరీర కార్యములన్నిటినీ మనం చంపాలి. శరీర కార్యముల విషయంలో దైవ భయము కలిగి మనం ఉండాలి. ఈ 15 యొక్క శరీర కార్యములు నీలో చచ్చిపోయినాయా? నీలో కలహము, అసూయ, క్రోధము, మత్సరము, భేదములు, విగ్రహారాధన, వ్యభిచారము, అలరితో కూడిన ఆటపాటలు, మత్తతలు, విమతములు, ఇవి నీలో నుంచి తీసివేసుకున్నావా? మీలో అసూయలు, కలహములు ఉండగా మీరింకను శరీరానుసారులే అనియు, ఆత్మ సంబంధముగా పసిబిడ్డలే అనియు. హల్లెలూయా. ఎవరు మాట్లాడుతున్నారు? అపోస్తుడైనా క్లోయే ఇంటి వారి వలన నాకు తెలిసింది మీలో ఏమున్నాయంట? కలహములున్నవి. చెప్పండి అమ్మ, ఏమున్నాయి? అసూయలున్నవి. ఇవి మీలో ఉండగా మీరు శరీర సంబంధమైన మనుషులే అనియు, ఆత్మ సంబంధంగా పసిపిల్లలే అనియు. ఎలాంటి వారంట? ఇప్పుడు మన పరిచర్య ప్రారంభించి దరిదాపు 25-24 సంవత్సరాలు అవుతుంది. మీరు 20 సంవత్సరాల నుంచి బాప్తిసం పొంది మందిరానికి వస్తున్నారు. ఈ శరీర కార్యాలు మనలో ఉంటే మనం ఇంకా పసిపిల్లలమా, ఎదిగిన వారమా? కలహం ఉంది నీలో, కలహానికి ముందు ఉంటున్నావు. ఆత్మీయంగా నీలో ఆ కలహం ఉండకూడదు. అసూయ ఉంటుంది, కక్ష ఉంటుంది, క్రోధం ఉంటుంది, మత్సరము, అసూయ నీలో ఉంటుంది. ఇవి నీలో ఉండగా నువ్వు శరీర సంబంధివే కదా, ఆత్మ సంబంధం ఎట్లా అవుతావు? ఇంకా పసిపిల్లవే కదా, నువ్వు ఎదిగిన వాడు వ్యక్తం అవుతావు. సంవత్సరములకు తగిన వయసు నీలో కనబడతలేదు కదా, ఆత్మ సంబంధమైన ఎదుగుదల నీలో లేదు కదా. హల్లెలూయా. సంవత్సరం గడుస్తుంటే నీలో ఎదుగుదల కనపడాలి. ఈ శరీర కార్యముల మీద నువ్వు జయము పొందాలి.